ఒకటండి నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన సంగారెడ్డి రెడ్డి పైన అమ్మ నా బూతులు తిట్టిన. ఇట్లా ఏదైనా కూడా ఒకటి వాళ్ళ బిహేవియర్ అట్లుందండి. నాకు హెల్ప్ చేస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు. నాకు ఏమంటారు, నా ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు. ఎప్పుడు లేనిది ఈ 2 వారాల నుంచి, మెయిన్గా 2 రోజుల నుంచి. 2 రోజుల బ్యాక్ మా బ్రదర్ ఏమన్నాడంటే, పట్టించుకోవద్దన్న, ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి అన్నాడు. సరే వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికంటే పర్వాలేదని అన్న. మళ్ళీ ఈరోజు చూస్తే అండి సీనియర్ కాలనీ అదని ఇన్ఫామ్ చేస్తున్నాడు వాడు. అసలు అదనమాట. సో మన ఎవరికి ఏమన్నప్పుడు ఏంటిది ఇట్లా చేస్తున్నారు నా గురించి అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. ప్రతి ఒక్కటి స్టేటస్తోనే జరిగింది కాబట్టి స్టేటస్ చూసి సఫర్ అయ్యి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా అండి. అండ్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినా అండి, నా గురించి ఫేక్ అలిగేషన్ చేసిన హాస్టల్లో నా ఫ్రెండ్ తేజ గారు ఉండే అనమాట. సో ఏంటంటే వాడు హాస్టల్కి ఉంటే 6-7 నెలల నుంచి సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉండాలి. ఒకవేళ నాకు సీసీ కెమెరా ఫుటేజ్ తీసి అందులో నుంచి వీడియోస్ని స్క్రీన్ షాట్ తీసి ఏమైనా తప్పుగా యాడ్ చేస్తున్నాడేమో చూడండి. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే అది ఆ చుట్టుపక్కల వాడు కాలనీ చుట్టుపక్కల వాడు కానీ వాడు మనుషులు కానీ వాడు కానీ ఉంటే ఇది అనమాట. వాడు తప్పుగా ఉంటే నాకు కంపల్సరీ అవి హాస్టల్లో ఉన్న సీసీ ఫుటేజ్ నుంచి యాడ్ చేసి ఉంటుంది. ఇంకో మెయిన్ పాయింట్ అండి, ఇది ఎవరన్నా కూడా చూడండి, మనం ఆ మొబైల్కి పాస్వర్డ్ ఉన్న మొబైల్ నుంచి డేటా రిమూవ్ చేసి చూపిస్తున్నాడు అంటే కంపల్సరీ ఆ డేటా యాడ్ చేస్తుండొచ్చు. వాడు డిఫెన్స్లో పనిచేస్తాడు. ఈ మొబైల్ సంబంధించినవి అవన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి. సో వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది ఇది నా మీద కుట్ర జరిగిందా లేదా అని చెప్పి. సో అది నేను ఎవరు ఒకవేళ నా వరకు వస్తే నా మీద అట్లా ఫేక్ అలిగేషన్ చేస్తే ఇదే చెప్తా. మరి వాడి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. వాడు ఆర్మీలో పనిచేస్తాడు. మరి ఇట్లా నా మొబైల్ పడేస్తే వాడు తీసుకున్న తర్వాత నన్ను భయపెడుతున్నాడు. 1 year 6 months నుంచి నన్ను భయపెడుతున్నాడు. మెయిన్గా 2 weeks నుంచి ఇట్లా చేస్తున్నాడు. మా బ్రదర్ ఏమో ఇట్లా అన్నాడు. నేను పట్టించుకోవడం మానేసిన. ఎవరు నాకు ఇట్లా ఫేక్ అలిగేషన్ చేసిన, ఫేక్ ప్రచారం చేసి చైల్డ్ పోర్న్ అని, చైల్డ్ అబ్యూస్ అని, మరి వాడి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. వాడు యాడ్ చేసిండేమో ఇట్లా పాస్వర్డ్ ఉన్న మొబైల్, వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తాను ఎవరు అడిగినా కూడా నేను. సో అదనమాట. సో ఎవరికి ఏమైనా భయపడాల్సిన అవసరం లేదండి. నేను బయటికి కూడా వెళ్తున్నా, ఇంట్లో మా ఫ్లాట్లో హైదరాబాద్లో ఉన్నా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమన్నప్పుడు నాకు తెలియదు, నన్ను ఇట్లా రెచ్చగొడుతున్నాడా వాడు నాకు తెలియదు అనమాట. ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయాలి, వాడి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాలి అందరి ముందు అని చెప్పి రెచ్చగొడుతున్నాడా లేదా, నా క్యారెక్టర్, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. అండ్ నేను ఇట్లా రెస్పాండ్ అవ్వడానికి కారణం వాడి బిహేవియర్ అండి. వాడి బిహేవియర్ వరస్ట్గా ఉంది. స్టేటస్లు పెట్టించడము ఇలాంటివి చేస్తుంటాడు. నేను ప్యానిక్ అవ్వడము, నేను రెస్పాండ్ అయ్యేటట్టు చేయాలని చెప్పి ఇట్లా పెట్టిస్తున్నాడు అమ్మ. సో సన్నీ రెడ్డి బిహేవియర్ బ్యాడ్గా ఉంది. వాడి బిహేవియర్ బ్యాడ్గా ఉంది కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నా. అమ్మ నా బూతులు ఎందుకు తిడతా అండి చెప్పండి. 1 month నుంచి నేను అమ్మ నా బూతులు ఎందుకు తిడతా? ఇప్పుడు మీ గురించి ఫేక్ అలిగేషన్లు, ఫేక్ చైల్డ్ అబ్యూస్ అని, చైల్డ్ పోర్న్ అని, ఫొటోస్ తీసినావు అని చెప్పి, తప్పుగా నువ్వు ఫొటోస్ తీసినావు చిన్నపిల్లలు అని చెప్పి, న్యూడ్గా ఫోటోలు తీసినావు అని చెప్పి ప్రచారం చేస్తుంటే మీకు ఎట్లుంటుంది చెప్పండి? ఎంత బ్యాడ్గా మీరు రియాక్ట్ అవుతారు చెప్పండి. నేను కూడా అందుకే రియాక్ట్ అవుతున్నా. మరి ఏదైనా అంటే స్ట్రైట్గా రారా, మరి ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు అట్లా ఫేక్గా ప్రచారం చేస్తున్నావు నా గురించి అని చెప్పి రియాక్ట్ అవుతున్నాడు. తప్పు కదండి ఇట్లా చేయడం. ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే ఆ పర్సన్కి హెల్ప్ చేయకపోవడం, ఆ పర్సన్ కూడా చెప్పుడు లేదు, ఇప్పుడు కుట్ర చేసి ఇబ్బంది ఎవరైనా ఏమైనా అంటే మనం జైలుకి వెళ్తాం కానీ మ్యారేజ్ కిందకి వెళ్తామండి. సో అది కుట్రనే కదా. సో అందుకని నేను రెస్పాండ్ అవుతున్నా, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. ఎవ్వరు కూడా నన్ను 1-sidedగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు వీడని చెప్పి 1-sidedగా జడ్జి చేయొద్దు ఎవరు కూడా నన్ను. వాడి బిహేవియర్ అట్లుంది. వాడు స్టేటస్తోనే జరిగింది ఆ అమ్మాయి కాబట్టి స్టేటస్తో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు. వాట్సాప్ స్టేటస్లు పెడతారు తెలిసిన వాళ్ళతో, లంజలతో స్టేటస్లు పెట్టించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. సో అందుకని అనమాట. సో ఏది కూడా 1-sidedగా చేయదు. ఒకటి నా వరకు వచ్చాడు నేను రెస్పాండ్ అవ్వడానికి. వాడు ఏదైనా ప్రచారం చేసుకోండి. నేను ఒకటే అనుకుంటా, వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి, చంద్రగారెడ్డి మనసు మార్చడానికి అనుకుంటున్నాను నేను ఇది కూడా. సో నా వరకు వచ్చాడు నేను రెస్పాండ్ అవ్వడండి ఏది కూడా. సో ఇట్లా జరుగుతుంది, ఇట్లా ట్రై చేస్తుండడం, ఇట్లా ఇబ్బంది పెట్టడానికి వికేచడానికి ట్రై చేస్తుండడం నేను రెస్పాండ్ అవుతున్నాను ఈరోజు. సో వాడికి కూడా వాడు కూడా దిమాక్ ఉంటే వాడికి కూడా అరే ఏంది ఇది, ఇంత నాకు హెల్ప్ చేసిండు, ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఇట్లా నన్ను ఇట్లా తప్పుగా ఫేక్ అలిగేషన్లు, ఫేక్ సర్క్యులేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాడు కూడా ఆలోచించుకోవాలి. సో వాడి మీద ఇన్వెస్టిగేషన్ చేయమంట. నన్ను ఇబ్బంది నన్ను ఒకవేళ అట్లా ఫేక్ సర్క్యులేషన్ చేసిన, ఫేక్ అలిగేషన్ చేసిన నా వరకు రావట్లేదు మరవాడు. నేను ఒకటే చెప్పిన, ఛాలెంజ్ చేసిన 23 వారాల నుంచి వీడియోస్ పెడుతున్నా, ఛాలెంజ్ చేసిన, నా వరకు రావట్లేదు మరవాడు. సో ఒకటి 1-sidedగా ఏది జడ్జ్ చేయొద్దు. నీకు 3 పాయింట్లు ఇచ్చిన. 7 months బ్యాక్ మొబైల్ పడేసిన, అప్పుడు లేని ఈరోజు ఎందుకు కుట్ర అవుతుంది. మా బ్రదర్ 2 days బ్యాక్ ఏమన్నాడంటే, ఆ మొబైల్ పడేసినావు కదా అన్న, అది మొబైల్ పడేసినావు కదా, సో అది ఫేక్ యూజ్ చేసుకుంటున్నాడేమో, ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు, అలా వైఫ్ మనసు మార్చడం చేస్తున్నాడు, నిజంగా ఏదైనా ఉంటే నీ వరకు వచ్చేవాళ్ళు కదా అన్న అని అన్నాడు అనమాట. సో అది నిజమే కదా. సో అందుకనే సైలెంట్ అయిపోయినాం.
సో సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫేక్గా ప్రచారం చేస్తున్నాడేమో ఇట్లా. నాకు డౌట్లు వచ్చినాయి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో న్యూడ్ ఫోటోస్ పెట్టిస్తున్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు రీసెంట్‌గా ఈరోజు. నాకు డౌట్లు వచ్చినాయి. ఎందుకు అట్లా పెట్టి శ్రీనాథ్ కాలనీ ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. సో నాకు డౌట్లు వచ్చినాయన్నమాట. అరే ఏంది ఇది మాకు బ్యాడ్ ప్రచారం చేస్తున్నాడేమో అని చెప్పి. సో అది రెండో పాయింట్. ఇంకోటి ఏంది ఎప్పుడు లేనిది నా మీద ఎందుకు కుట్ర ఏమైనా ఎవరికైనా అంటే జైలుకి వెళ్తాను, మ్యారేజ్ కిందకి వెళ్తాను కుట్టారు కదా. సో అదనమాట. సో పాస్వర్డ్ ఉన్న మెయిన్ పాయింట్ పాస్వర్డ్ మొబైల్కి డేటా తీస్తున్నానంటే డేటా కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను అర్థం. సో ఇది 4 పాయింట్స్. సో అదనమాట. సో ఇంకో పాయింట్ కూడా మీకు ఇచ్చిన. వాడు 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 తప్పుగా యాడ్ చేసి చూపిస్తున్నాడు అంటే కంపల్సరీ సీసీ కెమెరా నుంచి వీడియోస్ని స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాడు అనమాట. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాష్రూమ్కి ఏమంటారు ఇట్లా బాత్ చేసి బాత్రూమ్ కొంచెం బయట చాలా ఉండేదన్నమాట. సో కంపల్సరీ ఆ సీసీ కెమెరా నుంచి వీడియోస్ స్క్రీన్ షాట్ తీసి చూపిస్తాను. ఆ కంపల్సరీ ఇంకో పాయింట్ మెయిన్ పాయింట్ ఏం చెప్పిన మీకు, ఆడు కంపల్సరీ హాస్టల్కి వెళ్ళుంటే ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి కదా 6 monthsలో 1 year నుంచి. సో అవి కూడా అనమాట మీ ఆ చుట్టుపక్కల తిరిగినా కూడా ఆడగానే మనుషులు కానీ ఎందుకు అని చెప్పి. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు తెలుస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మీద కుట్ర జరిగింది. వాడి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయమంట. 1 year నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను అండి. నేను ఎవరికి ఏమనలేదు, ఎవరికి ఏమన్నా అన్నప్పుడు 1 year నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యింది సన్నీ రెడ్డి అని అతను. వాడు మనుషులు మా అపార్ట్మెంట్లో మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్స్తో తప్పుగా స్టేటస్లు పెట్టిస్తాడు, అబ్యూస్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. నేను రెస్పాండ్ అయ్యేటట్టు చేస్తాడు. నా మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. క్యారెక్టర్ బ్యాడ్ చేయడం, నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి ప్రూవ్ చేద్దామని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడండి బ్యాక్గ్రౌండ్లో వాడు. సో అదనమాట. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తుంటాడు వాడు బ్యాక్గ్రౌండ్లో. సో ఎవరికి ఏమన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన. సో ఇవన్నీ పాయింట్స్ ఇస్తున్నాం మీకు. ఏదన్నా ఉంటే వాడు స్ట్రైట్గా వస్తున్న దగ్గరికి. వాడు ఏదైనా వాడు నిజంగా ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు, ఫేక్ ఎలిగేషన్లు చేస్తున్నాడు, రావట్లేదు అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నాడు, ఫేక్ ఎలిగేషన్లు చేస్తున్నాడు. సో వాడు పిరికోడు, అందుకని నా వరకు రావట్లేదు, అంతా ఫేక్ అని నమ్మండి మీరు. సో అది ఒకటే చెప్పండి వానికి. ఏదైనా ఉంటే మరి విజయ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పండి. నా వరకు రావట్లేదు అని అంటే నేను ఒకటే అనుకుంటాను, అలా వైఫ్ మనసు మార్చడానికి ఫేక్ ఎలిగేషన్ చేసి ఫేక్ ప్రచారం చేసి. సో ఇప్పటి నుంచి నేను రెస్పాండ్ అవ్వను నా వరకు వచ్చే వరకు. సో ఒకటండి 3 years అయినా చంద్రకాంత్ రెడ్డి కంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు సింగిల్గా ఉంటా. సో నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే సన్నీ రెడ్డి బిహేవియర్ అట్లుంది. సన్నీ రెడ్డి మదర్ కాడికి వెళ్ళి తిడుతున్నానంటే వాడు బిహేవియర్ అట్లుంది. ఎప్పుడు లేని నెల రోజుల నుంచి ఎందుకు తిడుతున్నాను మీరు ఒకసారి ఆలోచించండి. సో అదనమాట. సో బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సో అప్పటి నుంచి సింగిల్గా ఉంటా. నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకోవద్దు, వాడి బిహేవియర్ బ్యాడ్ అనుకోండి. వాడి బిహేవియర్ అట్లుంది కాబట్టి నేను బ్యాడ్గా యూజ్ చేస్తున్నా.